నమస్తే, వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మదనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాని సూర్యఘర్ పథకాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనూ అమలయ్యేలా చూడాలి. ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశం. ఎమ్మెల్యే నివాసంలో మెప్మా వెలుగు సమాఖ్య అధికారులతో సమీక్ష సమావేశం. మదనపల్లె ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం. నేడు మదనపల్లె సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. మదనపల్లి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాని సూర్యఘర్ పథకాన్ని మదనపల్లి నియోజకవర్గంలో ప్రతి ఇంట్లోనూ అమలు చేయించాలని ఎమ్మెల్యే షాజాన్ బాషా పేర్కొన్నారు. నేడు తన నివాసంలో మెప్మా వెలుగు సమాఖ్య అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మెప్మా సీఓలు వెలుగు సీసీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రధాని సూర్యఘర్ పథకం ద్వారా పెద్ద ఎత్తున కరెంట్ను ఆదా చేయవచ్చని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ప్రతి ఒక్కరూ ప్రజలను చైతన్యపరిచి సోలార్ వెలుగులు తీసుకురావాలని కోరారు. మెప్మా వెలుగు సమైక్యలు ఎన్పీఎల్ కాకుండా సభ్యుల నుండి డబ్బులు వసూలు చేయడంలో సిబ్బంది జాగ్రత్తలు పాటించాలని, బకాయిలు వసూలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మసరూర్, మెప్మా అధికారి మధుసూదన్ రెడ్డి, సీఓలు భానుప్రకాష్, ఏపీఎం సాంబశివ, విజయభారతి, విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సేతు, వెంకటేశ్వర స్వామి, గుడి చైర్మన్ నవీన్ చౌదరి, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సూర్యఘర్ పైన ఒక రివ్యూ జరగడం జరిగింది. దీని కాన్సెప్ట్ ఏమంటే ఎంటైర్ మదనపల్లి కాన్స్టిట్యున్సీ అంతా సూర్యఘర్ పైన చాలా స్పష్టంగా ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏది కరెంట్ బిల్లు రాకుండా ప్రజలకు రోజు రోజుకి వాళ్ళ ఇంటి ఖర్చుల భారం నెల నాటికి లేకుండా చేయాల్సిన ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. అదేవిధంగా మదనపల్లి కాన్స్టిట్యున్సీ పైలట్ ప్రాజెక్ట్ కింద పరిగెత్తాలా. అందరూ ఏదైతే మా మెప్మా వాళ్ళు, అదేవిధంగా ఐకేపీ వాళ్ళు ఇంకా బాధ్యతగా పనిచేసి ఈ మొత్తం ఇన్స్టాలేషన్ చేసి ప్రజలకు ఎక్కడ కూడా కరెంట్ బిల్ లేకుండా చేయాలని చెప్పి సరైన కోరుతున్నాను. మదనపల్లె ప్రజల ఆకాంక్షను గౌరవించి మదనపల్లెను జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్, సిపిఐ, బహుజన సేన నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, సిపిఐ, జనసేన నాయకులు రెడ్డి సాహిబ్, మురళి, శ్రీ చంద్రులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా మదనపల్లె జిల్లాగా చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే నేడు మదనపల్లె ప్రజల ఆకాంక్షను గౌరవించలేదని, మదనపల్లె జిల్లాగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు కేవలం జిల్లా కేంద్రంగా మాత్రమే చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం మదనపల్లె ప్రజలకు ఇచ్చిన మాట తప్పుతోందని అన్నారు. కూటమి ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నుండి మదనపల్లెకు మారిస్తే, రేపు ప్రభుత్వం మారితే మదనపల్లి జిల్లా కేంద్రం వేరొక చోటికి మార్చురా అన్న గ్యారంటీ ఉందా అని ప్రశ్నించారు. నవంబర్ 28వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం 3 కొత్త జిల్లాలకు ప్రతిపాదనలు చేశారని, ఆఖరి నిమిషంలో మదనపల్లి జిల్లాను ఏ ప్రతిపాదికన తొలగించారని ప్రశ్నించారు. ఎవరి రాజకీయ ప్రయోజనం కోసం మదనపల్లెకు అన్యాయం చేశారని నిలదీశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు కోసం మదనపల్లి జిల్లాకు అన్యాయం చేస్తున్నారని, మీ రాజకీయ ప్రయోజనాల కోసం మదనపల్లి ప్రజల ఆకాంక్షను దెబ్బతీయొద్దన్నారు. మదనపల్లికి ఒక ప్రత్యేక చరిత్ర ఉందని, ఈ ప్రాంత ప్రజలందరూ మదనపల్లి జిల్లాను కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షను, అభిప్రాయాలను గౌరవించి మదనపల్లి జిల్లాగా ప్రకటించాలన్నారు. మదనపల్లెను జిల్లాగా ప్రకటించేంత వరకు కలిసి వచ్చే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈరోజు మదనపల్లి జిల్లాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే వాగ్దానం చేశారో వాగ్దానం ప్రకారం మదనపల్లి జిల్లాను ఇస్తున్నామని చెప్పి ప్రకటించడం జరిగింది. జిల్లా వాసులందరూ ప్రతి ఒక్కరూ హర్షంగా, సంతోషంగా ఉండడము జరిగింది. తర్వాత మదనపల్లి జిల్లా కాస్త అన్నమయ్య జిల్లాగా మార్చేశారు. వారి రాజకీయ ఎత్తుగడల కోసం అన్నమయ్య జిల్లాను నిర్వీర్యం చేస్తూ మదనపల్లిని అన్నమయ్య జిల్లాగా మారుస్తూ మదనపల్లి చరిత్రను తుంగలో తొక్కే విధంగా, రూపుమాపే విధంగా, మదనపల్లి వాసుల మనోభావాలను తుంచేసే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. మదనపల్లికి చరిత్ర ఎంత ఉండదంటే అది గత కొన్ని సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నాం. మీరు కూడా మా ఉమ్మడి చిత్తూరు జిల్లా వాసులు కాబట్టి మీకు కూడా బాగా తెలుసు. మదనపల్లికి ఉన్నటువంటి ఘన చరిత్రను, మదనపల్లికి ఉన్నటువంటి ప్రాముఖ్యతను, మదనపల్లికి ఉన్నటువంటి
ప్రతి ఒక్క అవకాశాలను మీరు తుంగలో దొక్కే విధంగా ఈరోజు జిల్లా పేరు మారిస్తే రాబో తరాలకు మదనపల్లిని మర్చిపోయే అవకాశం ఉంది. రాబో ప్రజలకు మదనపల్లి మీద జరిగిన సంఘటనలన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. కాబట్టి మదనపల్లి చరిత్ర కొనసాగాలంటే మదనపల్లి జిల్లాగానే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఇంకా విషయాలు చాలా ఉన్నాయి, తర్వాత కాలంలో మళ్ళీ చెప్తాం. ప్రస్తుతానికి మా డిమాండ్ ఒక్కటే, మదనపల్లి జిల్లాగానే ఉంచాలి. దీనికి మీరు రాబో అసెంబ్లీలో మీరు ఏం చేస్తారో చేసుకొని మదనపల్లిని పెట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మదనపల్లిని జిల్లాగా ఆకాంక్షించిన ప్రజలందరికీ కూడా బహుజన సేన తరపున వందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, మదనపల్లి జిల్లా కేంద్రంగా వచ్చినందుకు మేము సంతోషాన్ని వ్యక్తం చేశాం, అభినందనలు కూడా ప్రభుత్వానికి తెలియజేశాం. మరి ఈ క్రమంలోనే ఉత్సవాలు కూడా మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటిస్తానే ఉత్సవాలు కూడా పెద్ద ఎత్తున అనేక చోట్ల కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో మదనపల్లి యొక్క ప్రశస్తిని, మదనపల్లి యొక్క గొప్పదనాన్ని, మదనపల్లి యొక్క చారిత్రక నేపథ్యాన్ని పరిగణలోకి తీసుకోకుండా మదనపల్లి యొక్క గొప్పతనాన్ని చిన్నది చేసేలా అన్నమయ్య జిల్లా పేరుని ఇక్కడే మార్చడం అనేది, అంటే జిల్లాని కొత్తగా జిల్లాగా మదనపల్లిని ప్రకటించిండేది కాదనే విషయాన్ని యావత్ మదనపల్లి ప్రజలు, 4 నియోజకవర్గాల ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మదనపల్లిని కొత్తగా జిల్లాగా ప్రకటించినది కాదు, కేవలం అన్నమయ్య జిల్లా యొక్క స్థానాన్ని మదనపల్లికి మార్చారు, అది మాత్రమే జరిగింది. ఈ నేపథ్యంలో మదనపల్లి జిల్లాగానే పేరు పెట్టాలని చెప్పేసి బహుజన సేనగా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ విషయంగా మదనపల్లి చరిత్ర ఒక రాష్ట్రానికి పరిమితమైంది కాదు. మదనపల్లి చరిత్ర ఈ భారతదేశానికి, ఈ భారతదేశ ఔన్నత్యానికి, గొప్పతనానికి ఒక జన్మస్థలం లాంటిది మదనపల్లి ఆత్మగౌరవం దెబ్బతిన్న పరిస్థితుల్లో మరో ఆత్మగౌరవ పోరుకు సంసిద్ధమవుతున్న నేపథ్యంలో అన్నమయ్య జిల్లాలోకి మదనపల్లి చేర్చడం అనే అంశం కాదు, మదనపల్లి పేరే పెట్టాలనే అంశాన్ని మేము తీవ్రంగా దాన్ని బలపరచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, అన్నమయ్య చరిత్రను మేము తక్కువ చేయడం లేదు. అన్నమయ్య చాలా గొప్ప వ్యక్తి. మీకు అన్నమయ్య పైన ఎలాంటి చిత్తశుద్ధి ఉంటే సాష్టాగా మేము అడుగుతున్న సిపిఐ పార్టీకి చాలా క్లియర్గా చెప్తున్నాం. రాయచోటి, రాజంపేట, కోడూరు, అవసరమైతే కడప జిల్లాలో బద్వేలను కూడా తీసుకెళ్ళి అన్నమయ్య పాదాల దగ్గర పెట్టండి, రాజంపేటని హెడ్ క్వార్టర్ చేయండి. అప్పుడు అన్నమయ్య అనేటువంటి పేరుకు సార్థకత ఉంటుంది. అంతేగాని మీరేదో ప్రాంతాల మధ్య సిచ్చు పెట్టి మీ రాజకీయ పబ్బం గడుపుకోవడానికో, లేదు పక్కన ఈ మధ్య చర్చలు జరుగుతున్నాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి రాజకీయ జీవితాన్ని మేము ఆపుతాం, లేదంటే మిథున్ రెడ్డి గారిని వాళ్ళ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీని చిల్లాబల్లా చేశామంటే మీ రాజకీయ ప్రయోజనాల కోసమా మేము 2 సంవత్సరాలు ఉద్యమం చేసింది? అంటే ఈ ప్రాంతంలో ప్రజల ఉద్యమాన్ని కానీ, ప్రజల ఆకాంక్షని కానీ, మదనపల్లి నియోజకవర్గాన్ని స్వాస్థగా మీరే కదా ఇచ్చింది. మీకు అధికారం లేనప్పుడు రోడ్లపైన తిరిగితే కదా, తండ్రి ఒక పక్క బిడ్డ ఒక పక్క తిరిగినప్పుడు మదనపల్లిని జిల్లా చేస్తామని హామీ ఇచ్చి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత మీ పార్టీ ప్రయోజనాల కోసం, మీ రాజకీయ ఎత్తుగడల కోసం మదనపల్లి ప్రాంతాన్ని అన్యాయం చేస్తారని కూడా సిపిఐ పార్టీకి మేము అడుగుతున్నాం. జగన్మోహన్ రెడ్డి ఫోటో పిచ్చి కారణంగా పాటాదారు పాస్ పుస్తకాలపై అతడి ఫోటో వేసుకుని రైతులను ఆందోళనలో పడేశాడని ఎమ్మెల్యే షాజన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి రూరల్ మండలం వలసల్పల్లి పంచాయతీ దొబ్బిగానిపల్లి నందు రైతులకు రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను ఎమ్మెల్యే రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, శుక్రవారం నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా ఈ పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 319 గ్రామాల్లో 70,000 మంది రైతులకు మొదటి విడతగా ఈ నూతన పాస్ పుస్తకాలను అందజేయడం జరుగుతోందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాస్ పుస్తకాలు స్థానంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఇవ్వనున్నట్లు 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రకటించడం జరిగిందన్నారు. ఈ మేరకు గత ప్రభుత్వం చేసిన తప్పిదాన్ని సరిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రీసర్వే జరిగిన 319 గ్రామాల్లో సుమారు 70,000 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ ఫోటోతో ముద్రించిన పాస్ పుస్తకాల స్థానంలో ఇప్పుడు ఎవరి ఫోటోలు ఉండవని, కేవలం ప్రభుత్వ రాజముద్రతో భూ యాజమాన్య హక్కుపత్రం పట్టాదారు పాస్ పుస్తకాన్ని ముద్రించామని అన్నారు. 15,000 వరకు ఉన్నట్లు అధికారులు తాజాగా గుర్తించడం జరిగిందన్నారు. వాటిని పక్కన పెట్టి 55,000 పాస్ పుస్తకాలను మాత్రమే ఇవ్వనున్నారు. సుమారు 10 నెలలుగా కొత్త పాస్ పుస్తకాలు లేక రుణాలు క్రయ విక్రయాల విషయంలో రైతులు ఇబ్బందులు, ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో రైతులకు ఊరట దక్కిందని చెప్పారు.
ఉప్పుతోళ్ళ రామచంద్ర, ఇక్కడ ఉప్పుతోళ్ళ నారాయణ, ఉప్పుతోళ్ళ చంద్ర, ఇంకా వాళ్ళంతా ఉన్నారు. నీళ్ళు నిలబడండి అక్క, చూడండి అక్క. ఒకసారి చూడండి అన్న ఇట్లా అన్న. ఇస్తాను ఇస్తాను. వాస్తవం ప్రజలకు కానీ రెవెన్యూలో సమస్యలు తీరిపోతే దాదాపు వాళ్ళ సమస్యలు తీరిపోయినట్టు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటే చాలా బాధ్యతగా, చాలా హుందాగా, చాలా సకాలంలో పనిచేసే అవసరం ఉంది. ఎవరైనా తండ్రి ఆస్తి బిడ్డల పేరుతో చేయాలంటే దానికి మనం తిప్పుకోవడం సమంజసం కాదు. ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్న రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు పరిపాలన దక్షతో మీ డిపార్ట్మెంట్లో ఉన్న కార్యాచరణలో ఒక భాగంగా మీరు ఆ పేపర్లో వాళ్ళ తండ్రి బిడ్డల పేరుతో 1Bలు, విటేషన్లు, పాస్బుక్లు పోతీ ఖాతా చేసి ట్రాన్స్ఫర్ చేసిస్తారు. దానికి నెలల కొద్దీ మనం ఎక్కడైనా తిప్పుకోవడం అది సమంజసం కాదు. అదే కాకుండా చాలా బాధ్యతగా ఉండాలి. ఎవరైనా రైతులు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళు కూర్చోబెట్టి గౌరవంగా మాట్లాడి, ఎస్పెషల్లీ వీఆర్ఓ వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళ సమస్యలు అడిగి దాని పరిష్కారంలో పెట్టాలి. అప్పుడే మీకు ఒక మంచి పరిపాలన అందించినట్లయితే. గత ప్రభుత్వం ఏం చేసింది? పట్టా పాస్బుక్లు మీది, భూము మీది, మీరు డబ్బులు పెట్టి కొంటే ఫోటో వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారు, గత ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకున్నారు. ఏం న్యాయం అది? ఏం మీకు సంబంధం? ఏమంటే రేపు లిటికేషన్లు పెరగకుండా ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్కి ధృవీకరణ పత్రం మనం ప్రభుత్వం ఇస్తుంది. ఈ ఆస్తి ఫలానా రూపంగా, ఫలానా దీని అసైన్మెంట్ ప్రకారం, ఫలానా కొనుగోలు ప్రకారం మీకు చెందుతుంది. దానికి ఈరోజు మీ ఆస్తికి మీరే కావాల్సిన ఓనర్లు చెప్పి మీరు ఇస్తారు. దానికి మనం మనుషులు తిప్పుకోవడం, దాంట్లో వచ్చి గత ముఖ్యమంత్రి ఫోటో పెట్టుకోవడం, వైసీపీ వాళ్ళు ఫాల్స్ ప్రెస్టేజ్లు పెట్టడం ఎక్కడ కూడా సమంజసం కాదు. ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం. శాసనసభ్యుడిగా నేను మీతో ఉన్నాను. ఏ సమస్య ఉన్నా దాని పరిష్కారం పెడతాం, సకాలంలో అందుబాటులో ఉంటాం. దానికి ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించే బాధ్యత మన అందరికీ. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, తప్పులు ఏమైనా ఉంటే ఇప్పుడు మీకు ఇచ్చే పాస్బుక్లో ఏమైనా సర్వే నెంబర్లు కానీ, మీ పేర్లు కానీ, విస్తీర్ణాలు కానీ ఏమైనా తప్పులు ఉంటే ఇక్కడే మీరు చూసుకోండి. ఇక్కడే చూసుకొని ఇక్కడ ఒక హెల్ప్ డెస్క్ పెట్టారు. ఆ హెల్ప్ డెస్క్కి ఇప్పుడే రాసి ఇవ్వండి. ఏమైనా తప్పులు ఉంటే ఇప్పుడే రాసిస్తే వాళ్ళు సవరణ చేసి మళ్ళీ మీకు ఇంటి దగ్గర చేరుస్తారు. ఎస్పెషల్లీ నేను వీఆర్ఓలో తెలియజేసేది ఒకటే, మీరు రైతులు మీ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ గౌరవంగా కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళ అర్జీలు తీసుకొని ఏమైనా క్లియర్ కట్ ఉంటే తక్షణం వాళ్ళ 1Bలు మిటేషన్ చేసి ఇవ్వండి. వాళ్ళకు తిప్పద్దండి. మీరు వాళ్ళకు తిప్పితే మీరు ప్రభుత్వానికి కష్టాలు పెట్టినట్లే. మీరు వాళ్ళకి కానీ కష్టాలు పెడితే ప్రభుత్వానికి కష్టాలు పెట్టినట్లే. అందుకోసం ఎక్కడ కూడా కానీ ఏ కంప్లైంట్ రాకుండా మీరు రైతులకు సకాలంలో అందుబాటులో ఉండి మనం ఇచ్చే పత్రాలు ఏదైతే ఉన్నదో అసైన్మెంట్లో కానీ, లేదా వాళ్ళ కొనుగోలులో కానీ, పట్టా భూములు కానీ సకాలంలో వాళ్ళకు పాస్బుక్లు మిటేషన్ ఇస్తే ఆ రైతు రాత్రి పడుకునేటప్పుడు ఏం చూస్తాడు? ఆయన పాస్బుక్ చూసుకొని నా భూమి నా దగ్గర ఉంది, నేను ప్రశాంతంగా పడుకోవచ్చు, నా భూమి వాల్యూ ₹1,00,00,000, ఈరోజు నేను ₹1,00,00,000 ఆసామి అని చెప్పి ధైర్యంగా రైతు చెప్పుకొని పండుకుంటారు. సో ఆ విధంగా ప్రభుత్వ పనితీరు ఉండాలా. మీరు ఇంకా బాధ్యతగా పనిచేయాలా. రెవెన్యూ డిపార్ట్మెంట్ సకాలంలో ప్రజల్లో అందుబాటులో ఉండేటట్టుగా చూడాలని చెప్పి సవినంగా కోరుకుంటూ, ముఖ్యంగా ఏమిటంటే ఇదివరలో మీకు పాస్బుక్లు ఇచ్చినారు,
వాటిపైన జగన్మోహన్ రెడ్డి ముద్ర ఉండింది. ప్రభుత్వం ఏం చేసినారంటే రాజముద్ర ఉండాలి, రాజముద్ర ఉంటేనే పుస్తకం కూడా దానికి విలువ. అందులో మీకు ఇప్పుడు కొత్తగా ఒక ఆప్షన్ కూడా ఇచ్చినారు. ఏమిటంటే ఇప్పుడు 1 ఎకరా జాయింట్ 5 మందికి ఉంది, అందరికీ 5 మంది పేర్లు ఉన్నాయనుకో, మీరు ఇప్పుడు సబ్ డివిజన్ చేసుకోవచ్చు దాన్ని ఈ పుస్తకాన్ని చూపించుకొని. కాబట్టి మీకు వచ్చిండే ప్రతి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఇచ్చిన అవకాశానికి నమస్కారం. ప్రతినిత్యం లక్షలాది మంది భక్తులకు ఉచిత అన్నప్రసాదం అందించే కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చెంత నెలవైన వెంగమాంబ నిత్యాన్నదాన పథకానికి మదనపల్లె బలిజ సేవా సమితి తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 15 టన్నుల కూరగాయల వితరణ చేయడం జరిగిందని ఏఎంసీ చైర్మన్ బలిజ సేవా సమితి నాయకులు జంగాల శివరాం తెలిపారు. నేడు మదనపల్లె టమాటా మార్కెట్లో శ్రీవారి నిత్యాన్నదాన ట్రస్ట్ నుంచి వచ్చిన వాహనంలో కాయగూరలు నింపడం జరిగింది. ఈ కార్యక్రమానికి బలిజ సేవా సమితి నాయకులు బీపీఎల్ విజయ్ కుమార్, భాస్కర్, పగడాల సూర్యనారాయణ, శ్రీనివాస, సూపర్ మార్కెట్ శ్రీనివాసులు, మదన్ మోహన్, కోటవారిపల్లి వేణు, రాజభవన్ రాజా, జింక వెంకట చలపతి, పూల నాగరాజు, పలమనేరు బలిజ అభ్యోదయ సేవా సమితి రవి, ఉదయ్ కుమార్, సీతక్క యుగంధర్, బోర్వెల్ సుధాకర్, విజయలక్ష్మి, శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు. 15 టన్నుల కూరగాయలను వాహనంలో బలిజ సేవా సమితి నాయకులే తమ చేతుల మీదుగా నింపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీవారి నిత్యాన్నదాన పథకానికి కాయగూరలు పంపించడం పూర్వజన్మ సుకృతమన్నారు. స్వామివారి ఆశీస్సులతో తమకు భక్తులకు అన్నదానం చేసే సేవా కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం దక్కిందన్నారు. స్వామివారి కృపా కటాక్షాలతోనే ఈ భాగ్యం దక్కిందని, ఎప్పుడు ఇలాంటి అవకాశం దొరికినా సద్వినియోగం చేసుకుని స్వామివారికి సేవలు చేస్తామని ప్రకటించారు. దాదాపు 15 టన్నులు పైగా కాయగూరలు అంటే బెండకాయ, దొండకాయ, బీన్స్ కాయ, క్యారెట్, బీట్రూట్, టమాటో, మరియు కొత్తిమీర, పుదీనా, ఇట్లా అన్ని రకాలుగా కూడా నిన్న సాయంత్రం నుంచి సేకరించడం జరిగింది. అట్లా 15 టన్నులు పైగా సేకరించి కాయగూరలు తిరుమలకి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి బండి వచ్చింది. మాకు ఈ నెల 6వ తారీఖు డేట్ ఇచ్చినారు. మా అధ్యక్షులు బీపీఎల్ విజయ్ కుమార్ ఈరోజు పుట్టినరోజు, ఆ సందర్భం కూడా మాకు కలిసి వచ్చింది. సో అన్ని రకాలుగా కూడా యాక్చువల్గా ఇన్స్పిరేషన్ ఏమంటే పలమనేరు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారు, రవీణ గారు, కోటా గారు మరియు రూపేష్, వీళ్ళందరూ కూడా ఇంకా చాలామంది పేర్లు ఉన్నారు. వాళ్ళు లాస్ట్ మంత్లో ఇట్లా కాయగూరల వితరణ పలమనేరు నుంచి బండి పంపించడం జరిగింది. ఆ రోజు వాళ్ళందరిని అడిగినాం మేము, అన్న మాకు కూడా బండి కావాలా, ఎట్లా ఏమంటే డేట్లు బట్టి పంపిస్తారు, మనం ఇస్తామంటే తిరుమల వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళ అక్కడ అవసరం బట్టి ఆ డేట్ బట్టి ఇస్తామంటే మాకు డేట్ 6వ తారీఖు ఇవ్వడం జరిగింది. సో మా అందరికీ కూడా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఈ భాగ్యం కలిగించినందుకు ఇక్కడ రైతులు కూడా
చాలామంది స్వచ్ఛందంగా టమాటాలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మండి యజమానులు సిఎండి మన మోహన్ రెడ్డి గారు, ఎంఆర్ మండి మోహన్ రెడ్డి గారు, సిఎండి సికిందర్ గారు, టిఎల్టీ అనిల్ గారు, జయరాం రెడ్డి అన్న గారు, ఇట్లా చాలామంది మండి యజమానులు కూడా ₹1 డబ్బులు తీసుకోకుండా టమాటాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు టమాటాలు ట్రేట్లు ఇస్తూ ఉంటే రైతులు కూడా చూసినారు. తిరుమల తిరుపతి దేవస్థానం బండి చూస్తానే రైతులు వాళ్ళంతకు వాళ్ళే కూడా మాది ఒక ట్రేట్ కాయలు ఇస్తాము, మా టమాటా కాయలు కూడా తీసుకోండి అని చెప్పి రైతులు వాళ్ళంతకు వాళ్ళే భుజం మీద పెట్టుకొని వచ్చి ఈ బండిలో లోడ్ చేయడం జరిగింది. మరొకసారి రైతులకి, టమాటా మండి యజమానులకి కూరగాయలు వితరణ చేసిన ప్రతి ఒక్కరు కూడా వందనాలు తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఆ భగవంతుడు మాకు ఈ మహాభాగ్యాన్ని మదనపల్లి బలిజ సేవా సమితి తరఫున కలిగించినందుకు మేమందరం కూడా శాయశక్తుల శ్రీ అన్నదాన సత్రం వెంగమాంబ అన్నదాన సత్రానికి ఇక్కడ మదనపల్లి మార్కెట్ నుంచి కూరగాయలు, అన్ని రకాలైనటువంటి కూరగాయలను పంపించడం జరుగుతూ ఉంది. దీనికి వస్తువులకు మరియు బలిజ అభ్యుదయ సేవా సంఘం వారికి, అలాగే మా మదనపల్లి అధ్యక్షుడు బీపీఎల్ విజయ్ కుమార్ గారికి, అలాగే భాస్కర్ గారికి మరియు బలిజ సేవా సమితి మొత్తము ఈసీ మెంబర్లకు అందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరీ చేయాలని చెప్పేసి ఇంత ఉన్నతమైనటువంటి ప్రోగ్రామును చేసేటటువంటి అందరికి సహకరించినటువంటి అందరికి కూడా మేము బలిజ సేవా సమితి తరఫున నమస్కారములు తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి భగవంతుడు అందరికీ మా మదనపల్లి బలిజ సేవా సమితి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని చెప్పేసి కోరుకుంటూ శ్రీ తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా ఎవరిని డొనేషన్లు ఏమి అడగకుండా తంగాల వేణుగోపాల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మదనపల్లి బలిజ సేవా సమితి వారు తిరుమల తిరుపతి దేవస్థానానికి, శ్రీ తరగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి మనం నిత్యాన్నదానానికి కూరగాయల వితరణ చేస్తున్నాము. ఈరోజు 15 టన్నులు కూరగాయలు పంపించే విధంగా దేవదేవుడు మాకు భాగ్యం కలిగించాడు. బాగా సదా కృతజ్ఞతలమై ఉంటాం మేము. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమానికి మాతో సహకరించిన పలమనేరు బలిజ సేవా సమితి వారు రవి గారు, రూపేష్ గారు, మొత్తం కోటి మొత్తం అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులకు, భక్తాదులందరికీ సవినయంగా తెలియజేయడం ఏమంటే, అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నము ఉంటేనే జీవికి మూలాధారం. అలాంటి అన్నదాన యజ్ఞంలో నేడు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహంతో మదనపల్లి బలిజ సేవా సమితి సభ్యులు మరియు తంగాల వేణుగోపాల్ చారిటీ ట్రస్ట్ సభ్యుల తరఫున సంపూర్ణంగా స్వామివారి అనుగ్రహం మేరకు ఈ సంకల్పం చేయడం జరిగింది. స్వామివారి సేవ చేయడానికి ఈ మహా అవకాశాన్ని ప్రసాదించినటువంటి ఆ దేవదేవునికి సర్వదా కృతజ్ఞతలే ఉంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అష్టైశ్వర సిద్ధి స్వామివారు ప్రసాదించి ఇలాంటి శుభకార్యాలు నిరంతరము జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు చాలా శుభదినం. నిత్య అన్నదానం తిరుమల తిరుపతి దేవస్థానం వెంగమాంబ ట్రస్ట్కు మదనపల్లి మార్కెట్ నుంచి ఈరోజు కూరగాయలు వితరణ చేయడం చాలా సంతోషకరం. దానికి మన మార్కెట్ చైర్మన్ గారు శివరామ్ గారికి, బలిజ సంఘం అధ్యక్షులు అన్నగారు ఈరోజు పుట్టినరోజు, ఆయన పుట్టినరోజు విజయన్నకి పుట్టినరోజు సందర్భంగా ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అందరూ కూడా ఆయురారోగ్యాలు, అష్టైశ్వర భోగభాగ్యాలు, సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని, ఆ దేవుడి ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి ఉండాలని కోరుకుంటున్నాం. మా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతిరోజు కూడా 70,000 మంది నుంచి 1,00,000 మంది వరకు పనిచేస్తారు. వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ఒక అన్నపూర్ణేశ్వరి భావిస్తారు.
మేము ఈ సందర్భంగా శ్రీవారి సేవకులుగా ఈ అవకాశం నాకు కల్పించినందుకు బలిజ సేవా సంఘంకి పాదాభివందనం చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్. సీఎం సహాయ నిధి నుండి సామాన్య పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని ఎమ్మెల్యే షాజాన్ బాషా అన్నారు. నేడు మదనపల్లి రూరల్, నిమ్మనపల్లి మండలాల్లో అనారోగ్యం, వివిధ ప్రమాదాల కారణంగా గాయపడి ప్రైవేట్ వైద్యశాలల్లో సేవలు పొంది ముఖ్యమంత్రి సహాయ నిధి కింద దరఖాస్తు చేసుకున్న 15 మందికి 14 లక్షల రూపాయల చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాఫీగా సాగుతున్న కుటుంబాల్లో ఊహించని విధంగా అనారోగ్యం ఎదురైనా వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి అప్పన్న హస్తంలా పేదలకు ఆర్థిక ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ చూపడంలో తమ వంతు కృషి చేసిన ఎమ్మెల్యేకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. రామచంద్ర గారికి ఈరోజు 25,000 రూపాయలు చెక్ తీసుకొని వచ్చి ఏదైతే పొద్దుబోలు పంచాయతీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లోనే తెచ్చి ఇవ్వడం జరుగుతున్నది. ఆ రోజు వీళ్ళు ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు నా దగ్గర చెక్కులు మా నాయకుల ద్వారా తెచ్చి ఇచ్చారు. ఈరోజు నేను చెక్ తీసుకుని వచ్చి వాళ్ళ ఇంటికి మా నాయకులతో కలిసి ఇస్తున్నామంటే సరే. ఈరోజు అన్నా ఇస్తాను. నాయకులు కొందరు ఇటు పక్కన రండి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. శాంతమ్మ గారికి ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు బిల్లులు నాకు ఇచ్చి తెచ్చిచ్చిన తర్వాత ఈరోజు శాంక్షన్ చేసుకుని చెక్ రూపంగా తీసుకుని వచ్చి శాంతమ్మ గారికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఊర్లోనే పొద్దుబోలు పంచాయతీ తెచ్చి ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. రెండన్నా వెనక్కి రెండన్నా ఇట్లా. నాయకత్వం లోకేష్ బాబు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. దుబ్బిగానిపల్లి పంచాయతీ కొత్తవారిపల్లి ఇంట్లో వచ్చి ఈరోజు కృష్ణప్ప గారి ఇంట్లోనే 75,000 రూపాయల చెక్కు ఆయన చేతికి ఆయన గౌరవనీయులు పెద్దలు మదనపల్లి శాసనసభ్యులు మనందరి అభిమాన నాయకులు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మదనపల్లి రూరల్ మండలంలో ప్రతి పల్లెలోన ఏదో ఒక రూపంలో ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టినటువంటి డబ్బులు గౌరవ శాసనసభ్యుల దగ్గరకు వచ్చి అప్లికేషన్ పెట్టుకుంటే
అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా డబ్బులు వచ్చింటే చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా, ఏ శాసనసభ్యులు చేయని విధంగా గౌరవ శాసనసభ్యులు ప్రతి ఇంటికి వచ్చి వారు పెట్టినటువంటి డబ్బులో ఎంతో కొంత సాయం చేయాలా, వాళ్ళ కష్టంలో నేను పాలు పంచుకోవాలని గొప్ప సంకల్పంతో ఈరోజు మదనపల్లి రూరల్ మండలంలో సుడిగాలి పర్యటన చేస్తా ఉంటే ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇటువంటి శాసనసభ్యులు దొరకడం మాకు చాలా అదృష్టం. ఇటువంటి నాయకుడి కింద మేము పనిచేయడం చాలా అదృష్టంగా మేము కూడా భావిస్తున్నాం. ఈరోజు ఎంతో మందిని చూసినాం, ఎవరు కూడా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇండ్ల కాటికి రప్పించుకొని గంటలు వెయిట్ చేయించుకొని మాట్లాడేవాళ్ళు. ఈరోజు ప్రజల దగ్గరికే వచ్చి నేను వస్తా, మీరు రావద్దండి, మీ కష్టం నాకు తెలుసు అని చెప్పేటువంటి మా గొప్ప శాసనసభ్యులకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సిబ్బంది కొరతపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. నేడు మదనపల్లి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ నిశాంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన ఓపీ రిజిస్ట్రేషన్, ఇన్ పేషెంట్ రిజిస్ట్రేషన్, రిజిస్టర్లను, రిజిస్ట్రేషన్ ప్రక్రియను తనిఖీ చేసి పలు అంశాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ను అడ్డంగా సంబంధిత సమాధానాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కలెక్టర్కు వివరించారు. ఆసుపత్రిలోని ఓపీ గదులను, ఇన్ పేషెంట్ గదులను, ఐసీయూ వార్డును తనిఖీ చేసి ఆసుపత్రి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలోని అన్ని వార్డులు సక్రమంగా పనిచేయాలని సిబ్బందిని ఆదేశించారు. ఆసుపత్రిలోని మందుల స్టోరేజ్ గదిని తనిఖీ చేసి ఏ రకాల మందులు వస్తున్నాయి, ఏ విధంగా స్టోర్ చేస్తున్నారో, ఆన్లైన్లో ఏ విధంగా వివరాలు పొందుపరుస్తున్నారో తదితర అంశాలు అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే మందుల వివరాలను ఈ ఔషధి వెబ్సైట్లో నమోదు చేసే విధంగా చర్యలు చేపట్టాలని, ఆసుపత్రిలోని గైనిక్ వార్డును తనిఖీ చేసి అక్కడ చికిత్స పొందుతున్న వారిని డాక్టర్లు సమయానికి వస్తున్నారా, సమయానికి మందులు ఇస్తున్నారా, ఎటువంటి భోజనం పెడుతున్నారో వంటి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సిటీ స్కాన్, ఎంఆర్ఐ తదితర మెడికల్ పరికరాలు అందుబాటులో ఉన్నాయా లేదని ఆసుపత్రి సిబ్బందిని అడిగారు. ఆరోగ్యశ్రీ ప్రక్రియ వేగవంతంగా ఉండాలని, చికిత్స కోసం వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని, అనంతరం పుట్టిన పిల్లలకు కేటాయించిన సంరక్షణ విభాగాన్ని తనిఖీ చేసి అక్కడ సిబ్బందికి తగు సూచనలు చేశారు. మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్ ను తనిఖీ చేసి ప్లాంట్ కెపాసిటీ ఎంత, ఎన్ని రోజులు వినియోగించుకోవచ్చు, ఇటీవల పూర్తి స్థాయిలో ఆక్సిజన్ ఎప్పుడు నింపబడుతుంది తదితర అంశాలను ఆసుపత్రి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు, సిబ్బంది కొరత, జనరల్ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, అనస్థీషియా తదితర విభాగాలను డాక్టర్లు ఉన్నారా లేదా అని అడిగి సిబ్బంది కొరతపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ను ఆదేశించారు. ఆసుపత్రికి అవసరమయ్యే మెడికల్ పరికరాలు తదితర అంశాలపై నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో చిరంజీవి సినిమా, మనశంకర వరప్రసాద్ సినిమా ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాట నరసాపురం అన్నపూర్ణ థియేటర్లో చిరంజీవి అభిమానుల మధ్య నరసాపురం పట్టణానికి చెందిన చాగంటి గణేష్ 1,02,000 రూపాయలకు వేలంపాటలో దక్కించుకున్నారు. టికెట్ దక్కించుకున్న చాగంటి గణేష్ ను నరసాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ పొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి చిన్న అభినందించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనశంకర వరప్రసాద్ సినిమా మొదటి టికెట్ నరసాపురంలో చాగంటి గణేష్ కొనుగోలు చేయడం అభినందనీయమని, అదేవిధంగా సంక్రాంతి పండుగకు ఈ సినిమా అఖండ విజయం సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డాక్టర్ సిరిగినీడి రాజ్యలక్ష్మి, గన్నాబత్తుల సత్యవతి, పోలిశెట్టి నళిని, కోపల్లి శ్రీనివాస్, పోలిశెట్టి సాంబా, పోలిశెట్టి సత్యబాబు, చెన్నంశెట్టి నాగుదివి, సత్యన్ తదితరులు ఉన్నారు. అమలాపురం 1,11,000, ఇక 1,02,000 ఒకటోసారి, రెండోసారి, మూడోసారి చాగంటి గణేష్ గారు. రాజ్యలక్ష్మి గారు మొత్తం స్టేజ్ మీద ఉన్నటువంటి మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు. మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి రాబోయే రోజుల్లో కూడా సంక్రాంతి, మనందరికీ కూడా సంక్రాంతి పండుగ వస్తుంది. ఆ సంక్రాంతి పండుగ అన్నది కూడా శంకర్ వరప్రసాద్ సినిమాతోనే మనందరికీ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మనందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా మన కుటుంబ సభ్యులతో మనందరూ కూడా బాగుండాలి, హ్యాపీగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఈ అవకాశం కల్పించిన మెగా ఫ్యాన్స్కే కాదు, ఈరోజు అవకాశం కల్పించినటువంటి మెగాస్టార్ చిరంజీవి గారికి కూడా మనస్ఫూర్తిగా మన నియోజకవర్గం తరఫున
నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదే సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి సెలవు తీసుకున్నాను. ఈ రోజున జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో మన చిరంజీవి గారి ఫ్యాన్కు గౌరవాన్ని గుర్తింపన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను ఎదుర్కొంటూ తెలియపరచుకుంటూ, తప్పనిసరిగా మరి 12వ తారీఖు ఇంకా ఎన్ని రోజులు ఉంది? ఓ రోజు సంవత్సరం కింద ఉంది మనందరికీ కూడా. ఎప్పుడు వస్తుందా 12వ తారీఖు అయినటువంటి దీంట్లో ఫ్యాన్స్ కానీ ప్రజలు మన వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, తప్పనిసరిగా 12వ తారీఖున చిరంజీవి గారు మన రాష్ట్రంలోని, మన దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో కూడా అందరినీ కూడా మరి తన నటనతో రంజింప చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆనందపరుస్తారు. ఆ విధంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అన్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో చిరంజీవి సినిమా మనశంకర వరప్రసాద్ సినిమా ప్రీమియం షో మొదటి టికెట్ వేలంపాట నిర్వహించారు. ప్రీమియర్ షో మొదటి టికెట్ వేలంపాటకు భారీగా మెగా అభిమానులు పాల్గొన్నారు. మొదటి టికెట్ 1,11,000 వేలంపాటలో మెగా అభిమాని బీజేపీ నాయకుడు మేఘా సుబ్బారావు దక్కించుకున్నారు. హురాహురీగా జరిగిన వేలంపాటలో టికెట్ దక్కించుకునేందుకు మెగా ఫ్యాన్స్ పోటీ పడ్డారు. వేలంపాటలో టికెట్ దక్కించుకున్న సుబ్బారావును మెగా అభిమానులు సన్మానించారు. వేలంపాటలో వచ్చిన 1,11,000 మెగా చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తామని మెగా అభిమాన సంఘ నాయకులు తెలిపారు. మోకా సుబ్బారావు గారు 1,11,000 మోకా సుబ్బారావు గారు. మన శంకర వరప్రసాద్ సినిమా టికెట్ వేలంపాట సందర్భంగా ఈ రాష్ట్రంలో 9 సెంటర్లలో టికెట్ వేలం పెట్టారు. అలాగే అమలాపురంలో కూడా మన ఏడు శ్రీని గారు, నల్లా చిట్టిబాబు గారు టీం అందరూ కలిసి ఈరోజు వేలంపాటను కొనసాగించడం జరిగింది. ఈ వేలంపాటలో నేను 1,11,000కి టికెట్ని దక్కించుకోవడం జరిగింది. చాలా నాకు ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను గతంలో కూడా ఓజీ సినిమా టికెట్ 64,000 వరకు వెళ్ళాను. అక్కడ నాకు టికెట్ రావడం జరగలేదు. ఈ వేళ ఎంతైనా పాడాలనుకున్నాను. 1,11,000 కాదు, 1,50,000 సరే ఈ టికెట్ పాడదలుచుకోవడానికే వచ్చాను నేను. ఈ టికెట్ రావడం నాకు చాలా ఆనందదాయకం. ఎందుకంటే చిరంజీవి గారు మన గోదావరి జిల్లాలో పుట్టి అనేక సినిమాలు తీసి చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడి పైకి వచ్చి చిరంజీవి గారిని ఆదర్శంగా తీసుకుని యువత అందరూ కూడా ఈవేళ చాలా సన్మార్గంలో ఉంటున్నారు. అలాగే ఆయన ఐ బ్యాంక్ కానీ, బ్లడ్ బ్యాంక్ కానీ అనేక ప్రాణదాతలను ఎంతో మందిని ఆయన రక్షించినటువంటి వ్యక్తి చిరంజీవి గారు. చిరంజీవి గారి ఆశయాలకు అనుగుణంగా నేను నడవాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను ఈ టికెట్ను పాడడం జరిగింది. ఇక్కడ వచ్చిన మేనేజ్మెంట్కి, ఏడి శ్రీని గారికి, నల్ల చిట్టుబాబు గారికి, అందరికీ కలవకొల తాతాజీ గారికి, కంచిపల్లి లబ్బులు గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సోషల్ మీడియా. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మదనపల్లి నియోజకవర్గంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రధాని సూర్యఘర్ పథకాన్ని నియోజకవర్గంలోని ప్రతి ఇంట్లోనూ అమలయ్యేలా చూడాలి. ఎమ్మెల్యే షాజాన్ బాషా ఆదేశం. ఎమ్మెల్యే నివాసంలో మెప్మా, వెలుగు సమాఖ్య అధికారులతో సమీక్ష సమావేశం. మదనపల్లె ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై పూర్తిస్థాయి నివేదిక ఇవ్వండి. కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశం. నేడు మదనపల్లె సర్వజన ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్. ఇదృష్టి బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.